శరణం స్వామి శరణమయ్యప్ప. స్వామి ఈరోజు ఇప్పుడు ఈ టైం మేము పళని చేరుకున్నాము. సో ఈ పళని టెంపుల్ దగ్గరలో మనకు బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్ దూరంలో ఉంది పళని టెంపుల్. సో మేము నైట్ 9:30, 10 ఆ ప్రాంతంలో పళనికి చేరుకున్నాము. సో ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ అవైలబుల్ దగ్గరలో ఉన్నాయని తెలుసుకున్న తర్వాత దండపాణి నిలయం అని ఇక్కడికి వచ్చాము. సో దండపాణి నిలయము దేవస్థానం సంబంధించిన రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి స్వామి. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. చాలా కన్వీనియంట్ ప్రైస్లో రూమ్కు 4 నుంచి 5 చొప్పున పర్మిషన్ ఇస్తున్నారు. ఒక రూమ్కి వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అంటే మామూలుగా 2 బెడ్స్ ఉన్నాయి. 1,020 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి రూమ్స్ పరంగా కూడా. దగ్గరలో కూడా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. స్వామి శరణం స్వామి. దండపాణి నిలయము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి ఇవి రూమ్స్ అన్నమాట. దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ లోపల మంచిగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రూమ్ బయట ఇక్కడ మనకి హోటల్స్, అన్ని రకాల హోటల్స్ ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి దగ్గరలోనే. సో మనకి తక్కువ కాస్ట్లో రూమ్స్ మంచిగా ఉన్నాయి. సో మనం ఎవరైనా సరే భక్తులు వచ్చిన వాళ్ళు ఇట్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో మనం చేయడం జరిగింది ఈ వీడియో. చూడండి, ఇక్కడ మనకి 2-3 బ్లాకులు ఉన్నాయి. ఈచ్ బ్లాక్లో కూడా రూమ్స్ మంచిగా ఉన్నాయి, స్పేసెస్గా ఉన్నాయి, వెంటిలేషన్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోలకి అన్నిటికీ దగ్గరగా ఉంది. రోడ్డు పక్కనే, మెయిన్ రోడ్డు పక్కనే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మన దేవస్థానం బస్సులు కూడా ఉన్నాయి అన్నమాట. షాప్ ఓన్లీ. చక్కగా కార్ పెట్టుకోవచ్చు. కార్ వేసుకొచ్చిన వాళ్ళు కార్లు పెట్టుకోవడానికి మంచి ప్లేస్ ఉన్నది. కార్ పార్కింగ్ ఉంది. చూడండి, ఇది ఒక బ్లాక్. ఈ బ్లాక్లో కూడా మంచిగా కార్లు పెట్టుకోవడానికి ఎంత ప్లేస్ ఉంది చూసారా. కార్ పార్కింగ్కి మంచి ఈజీగా పెట్టుకోవచ్చు ప్రశాంతంగా. ఇక చూడండి, ఇక్కడి నుంచి చూస్తే మనకి ఇప్పుడు అగోండి మనకి పైన కొండ పైన కనపడుతుంది చూసారా, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అదే అగోండి చూడండి, ఇది మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. సో దీన్ని ఇక్కడి నుంచి మనకి ఆ సుబ్రహ్మణ్య స్వామికి పైకి ఎక్కడానికి మెట్ల ద్వారా ఒకటి ఉందంట. మెట్ల ద్వారా ఒకటి ఉంది. అది మార్నింగ్ 4:30కి ఓపెన్ అవుతుందంట. దాని తర్వాత 6 o'clockకి ట్రైన్ ఒకటి ఉందంట పైకి. 6 o'clock ట్రైన్ స్టార్ట్ అవుతుందంట. తర్వాత 7 o'clock నుంచి రోప్వే కూడా ఉంటుందంట కింద నుంచి పైకి వెళ్ళడానికి. అది 7కి స్టార్ట్ అవుతుందంటండి. ఇంకా అన్ని ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకున్నాము. రేపు మార్నింగ్ మేము కూడా ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనానికి వెళ్తాము. వెళ్ళినప్పుడు గుడి గురించి మీకు చెప్తాము, గుడి చూపిస్తాము. అప్పుడు స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. ఇవన్నీ ఇదొక బ్లాకు. ప్రతి బ్లాక్లో కూడా కార్లు పెట్టుకోవడానికి మాత్రం మంచిగా స్పేస్ బాగుంది. పార్కింగ్కి ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. ఇదొక బ్లాక్ అనమాట. ఇప్పుడు మేము తీసుకున్నటువంటి బ్లాక్ ఇది బ్లాక్. మేము మా బ్లాక్ ఇది. ఇది మా బ్లాక్. 2 floors అనమాట ఇది బిల్డింగ్. చూడండి, ఇక్కడి నుంచి చాలా దగ్గర అనమాట మనకి టెంపుల్. స్టెప్స్ అనమాట ఇవి. చూడండి, ఇది మనకి లోపలికి వచ్చిన తర్వాత మంచిగా హాల్ లాగా బయట మంచిగా ప్రశాంతంగా ఉంది. ఇది మా రూము, ఏసీ రూము. స్వామి శరణమయ్యప్ప.